సార్ ఫ్యాటీ లివర్ వచ్చింది, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వింటూ ఉంటాం. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దీన్ని రావడానికి కారణాలు ఏంటి? లివర్లో మనకి ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనేది మనకి బాడీలో మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఎక్సెస్ క్యాలరీస్ ఏ ఫామ్లో అయినా సరే అవి ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. ఫ్యాట్గా కన్వర్ట్ అయినవి మనకి ఎక్సెస్ ఫ్యాట్ బ్లడ్ వెజల్స్లో కానీ, లివర్లో కానీ, కిడ్నీలో కానీ, మనకి స్కిన్ కింద కానీ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అలా డిపాజిట్ అయిన ఎక్సెస్ ఫ్యాట్ లివర్ని కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫ్యాటీ లివర్ అని చెప్పి అంటాం. ఈ స్లో ప్రాసెస్ ఆఫ్ డ్యామేజ్ వల్ల మనకి లివర్ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉండి సిరోసిస్ అంటాం, అంటే ఇర్రివర్సిబుల్ చేంజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లివర్ డ్యామేజ్ అయిన తర్వాత లివర్ క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ కేసెస్ ఇంతకుముందు కాకుండా ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా పెరగడానికి మెయిన్ కారణాలు ఏంటి? సో మన ఇండియన్ డైట్ ఎంతో కొంత డెఫినెట్గా కంపేర్ టు వెస్ట్రన్ డైట్ చాలా మంచి డైట్ చెప్పాలంటే. ఎస్పెషలీ దానిలో సౌత్ ఇండియన్ ఫుడ్ ఇంకొంచెం బెటరే, ఎందుకంటే మనం ఎక్కువ పొలవబెట్టిన ఫుడ్ని తీసుకుంటాం. దానివల్ల మనకి మంచి గుడ్ బ్యాక్టీరియా వస్తాయి, ప్లస్ మన డైట్లో ఎక్కువ ఫైబర్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ వెస్ట్రన్ డైట్లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్లస్ క్యాలరీస్ ఎక్కువ ఉండటం వల్ల వెస్ట్రన్ డైట్ తీసుకున్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటాం. కానీ ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఈవెన్ వెస్ట్రన్ డైట్, తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇట్లా హై షుగర్స్ ఉన్న డైట్, హై క్యాలరీ డైట్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. హై క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ కామన్గా వస్తూ ఉంటాం. సో ఇదంతా ఓవరాల్గా త్రూఅవుట్ వరల్డ్ జరుగుతున్న చేంజ్. సో ఫ్యాటీ లివర్ అనేది ప్రపంచం అంతా కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాటీ లివర్ కేసెస్ అనేది ఎక్కువ అవుతా ఉంది. సార్ వాకింగ్ చేస్తే రెగ్యులర్గా ఫ్యాటీ లివర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని విన్నాను. వాకింగ్ ఏ విధంగా ఫ్యాటీ లివర్ని ఇంపాక్ట్ చేస్తుంది? సో ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి NAFLD ఉంటాం, దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అది సిరోసిస్ అంటే రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళబోయే ముందు వాకింగ్ చేయడం ద్వారా మనం దాన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు. అట్లా రివర్సిబుల్ స్టేజ్లో మనం కనుక గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం మన లివర్ని సేవ్ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ని మనం వన్స్ అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేసినప్పుడు దాన్ని మనం ఎంత డ్యామేజ్ జరిగింది అనే దాన్ని ఫైబ్రోస్కాన్ అనే ద్వారా టెస్ట్ ద్వారా మనం గమనించవచ్చు. ఫైబ్రోస్కాన్ చేయడం ద్వారా లివర్ ఎంత గట్టిగా ఉంది, ఎంత స్టిఫ్గా ఉంది అనేది మెజర్ చేస్తాం. దాన్ని లివర్ స్టిఫ్నెస్ మెజర్మెంట్ అంటాం. దాని ద్వారా ఎంత డ్యామేజ్ జరిగిందనేది చూసుకోవచ్చు. ఫైబ్రోస్కాన్ లేని రోజుల్లో ఒక్కొక్కసారి లివర్ బయాప్సీ ద్వారా కూడా ఎంత డ్యామేజ్ జరిగిందనేది మనం గమనించవచ్చు. సార్ ఆల్కహాల్ అలవాటు లేకపోయినా, అసలు ఎప్పుడు ఆల్కహాల్ తాగనకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఫ్యాటీ లివర్ అనేది కేవలం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో మాత్రమే కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా, ఆడవాళ్ళలో కూడా చూసే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ని చూసే అవకాశం ఉంటుంది. దాన్నే NAFLD అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది యాక్చువల్గా ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే ఒబెసిటీ ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిట్ అయిన వాళ్ళలో మనం ఈ NAFLDని ఎక్కువ చూస్తాం. ఈ NAFLD వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని మనం సిరోసిస్ అంటాం. తర్వాత మళ్ళీ అది క్యాన్సర్గా మారే అవకాశం.